వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్దపీట రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. నిర్దేవాలు నియోజకవర్గం పెరవల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులు వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల్ని ప్రత్యక్షంగా విన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆర్జీలు పెండింగ్లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజల నుండి వివిధ సమస్యలపై స్వీకరించిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సకాలంలో నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య, పెరవల్లి తహసీల్దార్ కె నిరంజన్, ఎంపీడీఓ కె ఉమా రాజ్యలక్ష్మి, పద్మజ, ఏవో గంటా శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శంకర్, ఏపీఎం రామకృష్ణ, ఈవో ఆర్డీసీహెచ్ వెంకటరమణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నా సైలెంట్ గా ఉండండి ప్లీజ్. కొద్దిగా అనుకుంటలేదు. పీజీఆర్ఎస్ మెయిన్ రోడ్ సార్ వర్షం వస్తే నిలబడిపోతున్నాయి. మొన్న మీకు స్తంభాలు కూడా చేశారు. అదే రోడ్ అది వేసారు, స్తంభాలు వేసారు. ఆ రోడ్డు ఇప్పుడు మీకు ఇందులో పెట్టలేదా? మనం ఎనాలిసిస్ పెట్టాం సార్. ఆల్రెడీ సీసీ రోడ్ వేయడం కుదరదు. మట్టి రోడ్డు సీసీ రోడ్డుకి వచ్చింది. ఇవి బాగా డౌన్ అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ షట్లు ముందు వేసిన 10 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాం. చిన్నబాబు ఒక మన గవర్నమెంట్ ముందు మారిందండి. డాక్యుమెంట్ పైకి పెట్టండి. సబ్మిట్ చేస్తాను. రీసర్వే కాదండి, ఆల్రెడీ మీరు ఆల్రెడీ పాస్బుక్ మళ్ళీ కొత్తగా పెట్టాలండి. అంటే స్పౌస్ పెన్షన్లో రావాలి. ఇంట్లో ఎవరికి పెన్షన్ లేదు. భార్య ద్వారా పెట్టినప్పుడు భార్య
వచ్చేస్తుంది